నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమల కొండపైన ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే తిరుమల మరియు తిరుపతిలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 9వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,245 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,054 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,51,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగా లేదు, మరీ తక్కువగా లేదు, మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. అందరూ కూడా తిరుమల వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడు రూమ్స్ బుకింగ్ గురించి అండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారు 300 రూపాయల దర్శనం టికెట్లతో పాటు రూమ్స్ని కూడా విడుదల చేస్తారండి. తిరుమల మరియు కింద తిరుపతికి సంబంధించిన రూమ్స్ని కూడా ప్రతి నెల ఆన్లైన్లో విడుదల చేస్తారు. అయితే టీటీడీ వారు పెట్టిన రూల్స్ ప్రకారం తిరుమల కొండపైకి సంబంధించిన ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాని మీరు ఆన్లైన్లో ఏదైనా దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఉంటేనే ఈ ఆన్లైన్లో తిరుమల రూమ్స్ బుకింగ్ కూడా బుక్ చేసుకోవాలి. అదే తిరుపతి సంబంధించిన రూమ్స్ బుకింగ్ కోటాని కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు కదా, వాటిని దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేని వారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అయితే కొందరు ఆన్లైన్లో టికెట్స్ ఏమీ బుక్ చేసుకోలేరు, కాబట్టి ఆన్లైన్లో తిరుమల రూమ్స్ కూడా బుక్ చేసుకోలేరు. అలాంటి వారికి రూమ్స్ ఎలాగా అంటే, తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. అంటే మధ్యాహ్నం లోపే 11 గంటల కల్లా రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ రూమ్స్ని మీరు తీసుకోగలరు. ఈ రూమ్స్ తీసుకోవాలంటే ఆఫ్లైన్లో సిఆర్ఓ ఆఫీస్లో ఇచ్చే రూమ్స్ తీసుకోవాలంటే దర్శనం టికెట్లు ఏమీ అవసరం లేదండి. ఎవరైనా కూడా ఈ రూమ్స్ని తీసుకోవచ్చు. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. ఏసీ, నాన్ ఏసీ, డబల్ బెడ్ ఇలా సౌకర్యాలను బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఉదయం 11 గంటల కల్లా రూమ్స్ ఫుల్ అయిపోతాయి. మీరు ఎర్లీ మార్నింగ్ అంటే 4 లేదా 5 గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. టీటీడీ వారు పెట్టిన ముఖ్యమైన రూల్ ఏంటంటే, తిరుమలలో కానీ తిరుపతిలో కానీ టీటీడీకి సంబంధించిన రూమ్స్ ఒక్కరికి మాత్రం ఇవ్వరండి. అంటే ఒక పర్సన్ వెళ్తే రూమ్ అనేది ఇవ్వరు. ఇద్దరి నుంచి ఒక రూమ్లో ఎంతమంది అయినా ఉండొచ్చు. అడ్జస్ట్ అవ్వగలిగితే కనుక ఎంతమంది అయినా ఉండొచ్చు. సింగిల్గా ఒక్కరికి మాత్రం టీటీడీ రూమ్స్ అయితే ఇవ్వరు. అలాగే తిరుమల కొండపైన ప్రైవేట్ హోటల్స్ అంటూ ఏమీ ఉండవండి. కేవలం టీటీడీకి సంబంధించిన గెస్ట్ హౌస్లు మాత్రమే ఉంటాయి. అందులో రూమ్స్ అనేవి సిఆర్ఓ ఆఫీస్లో కేటాయిస్తారు. ఒకవేళ రూమ్స్ దొరకని వారు ఏం చేయాలండి అంటే, తిరుమల కొండపైన యాత్రి సదన్ మరియు మాధవ నిలయం అనే గెస్ట్ హౌస్లలో మీకు ఫ్రీ లాకర్స్ అనేవి కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ లాకర్స్ని తీసుకోవచ్చు. ఉదయం 4 గంటల నుంచి ఫ్రీ లాకర్స్ని కేటాయిస్తారు. అయితే భక్తుల యొక్క రద్దీని బట్టి లాకర్స్ అనేవి ఫుల్ అవుతాయండి. లాకర్స్ కూడా దొరకని వారు గెస్ట్ హౌస్లలో రిసెప్షన్ దగ్గర రెస్టింగ్ హాల్స్ ఉంటాయండి. భక్తులందరూ కూడా అక్కడ పడుకొని ఉంటారు. అక్కడ మీరు కూడా పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు
డిసేబుల్డ్ పిల్లలకు మరియు ఓల్డ్ ఏజ్ పీపుల్కి సపరేట్ క్యూ లైన్ ఉందా అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను పిల్లలు కానీ పెద్దలు కానీ అంటే 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకైతే దర్శనం టికెట్ అవసరం లేదు. దానిపైన ఉన్న పిల్లలకి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను బుక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి డిసేబుల్డ్ చిల్డ్రన్కి. అయితే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఎవరైతే ఉంటారో క్యూ లైన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అలాగే 65 లేదా 65 ఏళ్ళు పైబడిన వారు మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారండి. ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి సపరేట్ క్యూ లైన్ నుంచి దర్శనం అనేది ఉంటుంది. ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటా మరియు సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ల కోటాను ఫ్రీగా బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది ఉండదు. అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాలను సెప్టెంబర్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి అక్టోబర్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను జూలై నెల చివరి వారం అంటే ఈ జూలై నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. ఖచ్చితంగా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే దివ్య దర్శనంకు ఎంత సమయం పడుతోంది అని అడిగారండి. దివ్య దర్శనం టికెట్లు ప్రస్తుతం ఇవ్వటం లేదండి. నడక మార్గంలో నడిచి వెళ్ళే వారికి ఒకప్పుడు దివ్య దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించేవారు. అయితే ప్రస్తుతం నడిచి వెళ్ళే వారికి లేదా బస్సులో వెళ్ళే వారికి అందరికీ కూడా కలిపి సర్వదర్శనం టికెట్లనే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. ఇంకొకరు సేమ్ ఆధార్తో 2 సార్లు 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చా వరుసగా 2 రోజులకి అని అడిగారండి. ఒకసారి 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటే మళ్ళీ 30 రోజుల గ్యాప్ తర్వాతే 300 రూపాయల దర్శనం టికెట్ని బుక్ చేసుకోగలరు. వెంటనే బుక్ చేస్తే కూడా బుక్ అవ్వదండి, రిజెక్ట్ అవుతుంది. ఒక టికెట్ ఒకసారి బుక్ చేసుకుంటే మళ్ళీ అదే రకమైన టికెట్ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా 30 డేస్ గ్యాప్ అనేది ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.